హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రచు స్పోర్ట్స్. టేబుల్ టాపర్స్ని చాలా సింపుల్గా చిత్తుగా ఓడించారు, కానీ టేబుల్ బాటంలో ఉన్న గుజరాత్ జైంట్స్ పై పోటాపోటీ మ్యాచ్లో ఓడించలేకపోయాం. మ్యాచ్ నెంబర్ 71 అగేన్స్ట్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ వీడియోలోనే చెప్పా కదా, టేబుల్లో బాటంలో ఉన్నారని తక్కువ అంచనా వేయొద్దని. టేబుల్లో లాస్ట్లో ఉన్నా కూడా కబడ్డీలో ఎప్పుడెలా ఆడేది ఎవరికి కూడా తెలియదు. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ పుంజుకొని తెలుగు టైటన్స్ పై విరుచుకుపడి విన్ని సాధించారు. ఈ మ్యాచ్ అయితే కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ అయింది. ఒకసారి గుజరాత్ జైంట్స్ లీడ్లోకి వెళ్తే మరోసారి తెలుగు టైటన్స్ లీడ్లోకి వెళ్ళింది. ఇలా టూ టీమ్స్ నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ 15 అండ్ తెలుగు టైటన్స్ 17 పాయింట్స్తో 2 పాయింట్స్ లీడ్లో ఉండే తెలుగు టైటన్స్ అయితే. ఇందులో విజయ్ మాలిక్ మాత్రం టీంని ఆల్అౌట్ నుంచి ఏకంగా 4 టైమ్స్ సేవ్ చేశాడు. రైడ్కి వెళ్ళి బోనస్ ప్లస్ పాయింట్స్ ఇస్తూ లీడ్ని తగ్గించి మన వాళ్ళు లీడ్లోకి వెళ్ళారు. అలాగే ఆశీష్ నర్వాల్ కూడా సూపర్ రైడ్ చేసి టీంని ఆల్అౌట్ నుంచి సేవ్ చేశాడు. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో గుజరాత్ జైంట్స్ ప్లేయర్స్ రెచ్చిపోయి తెలుగు టైటన్స్ని చాలా సింపుల్గా ఆల్అౌట్ చేసి ఆ లీడ్ని తగ్గించి గుజరాత్ జైంట్స్ లీడ్లోకి వెళ్ళారు. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ అయితే రైడింగ్లో డిఫెండింగ్లో ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా టీం అంతా కలిసికట్టుగా ఆడారు. రైడింగ్ నుంచి పర్తిక్ దయ్యా రెచ్చిపోయి ఆడాడు. 11 రేడ్ పాయింట్స్ సాధించి సీజన్లో సెకండ్ సూపర్ టెన్నిస్ చేశాడు. అలాగే తనకు సపోర్ట్గా గుమాన్ సింగ్ 5 రేడ్ పాయింట్స్ సాధించి టోటల్గా రైడింగ్ నుంచి 16 పాయింట్స్ అందించారు టీంకి. అలాగే డిఫెండింగ్లో జితేంద్ర యాదవ్ 3 ట్యాకిల్స్, సోంబీర్ 3 ట్యాకిల్ చేసి తెలుగు టైటన్స్ పై విరుచుకుపడ్డారు. అలాగే టీమ్ సపోర్ట్తో డిఫెన్స్ నుంచి 12 ట్యాకిల్ చేశారు ఈ మ్యాచ్లో. తెలుగు టైటన్స్లో అయితే ఈరోజు డిఫెన్స్ అయితే హాఫ్ కలర్లో కనిపించింది. ఎందుకో తెలియదు కానీ సింపుల్గా పాయింట్స్ ఇచ్చారు ఈ మ్యాచ్లో. డిఫెండింగ్ నుంచి అయితే ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. డిఫెండింగ్ నుంచి కేవలం టోటల్గా ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్స్ మాత్రమే వచ్చాయి. కానీ రైడింగ్లో మాత్రం విజయ్ మాలిక్ తన ఒంటరి పోరాటం చేసి టీంకి రైడింగ్ నుంచి 14 రేడ్ పాయింట్స్ ఇచ్చాడు. అలాగే ఆశీష్ నర్వాల్ 7 రేడ్ పాయింట్స్ చేసి టోటల్గా ఈ మ్యాచ్లో రైడింగ్ నుంచి 21 పాయింట్స్ చేశారు. మెయిన్గా మ్యాచ్ ఎక్కడ పోయిందంటే లాస్ట్ 2 మినిట్స్లో విజయ్ మాలిక్ గుజరాత్ జైంట్స్కి సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు డీప్గా వెళ్ళి అవుట్ కావడంతో 2 పాయింట్స్ లీడ్లోకి వెళ్ళారు గుజరాత్ జైంట్స్. ఆ రైడ్ డూ ఆర్ డై రైడ్ కూడా కాదు, కానీ విజయ్ ఆ రైడ్లో ఎందుకు అలా చేశాడో అర్థం కాలే. నెక్స్ట్ రైడ్లో కంబ్యాక్ చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ రైడ్లో మళ్ళీ సూపర్ ట్యాకిల్ అయ్యి టోటల్గా 3 పాయింట్స్ తేడాతో మ్యాచ్ అయితే ఓడిపోయాం. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ 28 అండ్ గుజరాత్ జైంట్స్ 31 పాయింట్స్తో 3 పాయింట్స్తో తెలుగు టైటన్స్ పై ఘనంగా విజయం సాధించారు. ఇది గాయ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.